ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. జస్ట్ టాస్కింగ్ అని పలు సందర్భాల్లో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ మానసిక పరిస్థితి ఏంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి సమాజంలో సమస్యల పట్ల దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి అందరినీ ప్రశ్నిస్తే ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు సినిమాల్లో చాలామంది మిగతా పరిశ్రమల్లో కూడా ఆయన కొన్నిసార్లు నిషేధిస్తారు, సమయానికి రాడని చాలా అభిదయ భావాలు చెప్పేటప్పుడు మీరు చెప్పే విద్య, మీరు చెప్పే మాట ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. మరి విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్కి 5-6 సార్లు నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉండొచ్చు, నంది అవార్డులు వచ్చి ఉండొచ్చు. కానీ మీ మాట తీరు రోజు రోజుకి ఎందుకు దిగజారిపోతుందనేది చాలామంది ప్రశ్నిస్తున్న మాట. ప్రకాష్ రాజ్ గారికి ఏమైంది ఇప్పుడు? నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆల్రెడీ నిన్న మొన్న విచారణకి వెళ్ళారు. ఈడీ కూడా మీ మీద ఫోకస్ చేసింది. మరి ఇన్ని అభ్యుదయ భావాలు చెప్పి దేశ ప్రధాని మోదీనే, ప్రపంచ దేశాలను మనల్ని పొందే మోదీ గారిని విమర్శిస్తారు. నీకు సపోర్ట్ చేసి ఆ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో నిలబడితే మెగా ఫ్యామిలీ అంతా మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళని విమర్శించే స్థాయి అంటే అన్నం పెట్టినాలకు సున్నం పెట్టినట్టు కాదా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా కానీ మీరు చెప్పేటప్పుడు మీ మాట తీరు మార్చుకోవాలనేది అందరూ మాట. ఎందుకంటే వీరమల్లు పాత్ర గురించి నీకేం తెలుసు? చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడేది. ఆ సినిమాలోని వక్రీకరించారు, వేరే విధంగా చూపించారు. అందుకే క్రిష్ వెళ్ళిపోయాడు, జ్యోతికృష్ణ వచ్చాడు, ప్రజలను మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పే అర్హత ఎక్కడుంది ప్రకాష్ రాజ్ కానీ? ఇంత నీచమైన రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నమాట. ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారు, మీరు నేను మోనార్క్ని అంటే అది సినిమాలోకి పరిమితం తప్పితే ప్రజా జీవితంలో అది కుదరదు. అదేవిధంగా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మీరు ఏదో మోదీ గారిని లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకుల్ని యూనివర్సిటీలకు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం మీద, ఈ దేశం మీద దాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. హిందూ సనాతన సాంప్రదాయం అనేది ఇప్పుడు చొప్పించాడని చెప్పి మీరు అంటున్నారే వీరమల్లో కావాలని, 2019లోనే ఆ కథ క్రిష్ తీసుకొచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశాడంటే అది మీకు తెలియదా? విలక్షణ నటుడు మీరు ఎలా అయ్యారు? ఇన్ని అవార్డులు ఎలా వచ్చినాయి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నమాట. మరి అన్నిటికీ జస్ట్ టాస్కింగ్ అని సమాజంలో మీరు చెప్పే మీరు ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి కదా! పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీదా అని వీర మహిళలు అంటున్నారు, జనసేన వాళ్ళు అంటున్నారు, మెగా అభిమానులు అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి మీరు. అంతేగాని మీరు ఎక్కడో ఉండి తెలుగు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటే వాళ్ళంతా మీరు సినిమా చూసి టికెట్లు తెగితేనే మీరు విలక్షణ నటుడయ్యారు, అవార్డులు వచ్చినాయి తప్పితే ప్రతి ఒక్కదానికి ఐడెంటిటీ క్రైసిస్‌తో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ప్రశ్నిస్తే ఎప్పుడు మీడియాలో కనపడొచ్చు అనేది. పాత్రని ఇది చేశారు, ప్రజల్ని మోసం చేశారు, కులాల మధ్య అంతరాలు, మతాల మధ్య తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పే ఇది ప్రకాష్ రాజ్ గారు ఇక్కడైనా మానుకోవాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ద్వారా, మీరు చెప్పి ప్రోత్సహించిన బెట్టింగ్ యాప్ల ద్వారా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాపం మీది కాదా? ఆ ఉసురు మీకు తగలదా? మీ ఫ్యామిలీకి తగలదా అని చాలామంది మేధావులు, విజ్ఞులు చెప్తున్న మాట. ఏదేమైనా కానీ ప్రకాష్ రాజ్ గారు మీరు మంచి విలక్షణ నటుడే, కాదంట్లా. కానీ చెప్పేటప్పుడు మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎదుటి వ్యక్తిని, ప్రపంచం అంతా మెచ్చుకుంటున్న వ్యక్తుల్ని, ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూడని చరిత్రని వీరమల్లు ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తిని విమర్శించే స్థాయి మీది కాదు అనేది అందరి నోట మాట. మరి ఎందుకు నేషనల్ మీడియా, నార్త్ మీడియాతో సహా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వీరమల్లు పాత్రలో ఆ రోజు మొఘలుల పెత్తనం, ఆ రోజు నిరంకుశ వైఖరి ఔరంగజేబుది అనేది చరిత్రలో చూపించారు. అది చూపించే దమ్ము మీకు లేదు, ఎవరికీ లేదు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మన సివిలైజేషన్ మీద దాడి జరిగినప్పుడు 200 సంవత్సరాలు మన మీద పరిపాలించి మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసినప్పుడు, మన దేవతల విగ్రహాల్ని మంటల్లో వేసినప్పుడు అది ప్రశ్నించకూడదా? ఈ కుహన లౌకికవాదుల ముసుగులో ఏదో ఓటు పోతే లేకపోతే సీటు పోద్దనే బాధపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. డబ్బు యావలేదు, రాజకీయాల మీద, పదవుల మీద వ్యామోహం లేదు. అట్లా మీరు అదే ఎలక్షన్‌లో పోటీ చేశారు బెంగుళూరులో, ఎందుకు డిపాజిట్లు కూడా మీకు రాలేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే స్థాయి మీది కాదు. దేశ ప్రధాని మోదీని విమర్శిస్తారు ఐడెంటిటీ క్రైసిస్ కోసం. ప్రపంచంలో 26 దేశాలు ఆయన సత్కరించినియి. ఈరోజు 11 సంవత్సరాలు మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రధానిగా ఉన్నారు. మరి ఆ మోదీ నోటి నుంచి ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్‌గా అవతరించిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నించే స్థాయి కాదు అనేది అందరి నోటి మాట. ఇకనైనా మీ మాట తీరు మార్చుకుంటే కొంతకాలం సినిమాల్లో ఉంటారు. లేపోతే సినిమాలు గూడా మీకు దొరకటం కష్టమే అని జెప్పి మెగా అభిమానులు చెప్తున్నమాట. వెల్కమ్ టు సుమన్ టీవీ. జస్ట్ టాస్కింగ్ అని పలు సందర్భాల్లో ప్రశ్నించే ప్రకాష్ రాజ్ మానసిక పరిస్థితి ఏంది అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి సమాజంలో సమస్యల పట్ల దేశ ప్రధాని మోదీ గారి కాడి నుంచి అందరినీ ప్రశ్నిస్తే ప్రకాష్ రాజ్ గారికి ఎందుకు సినిమాల్లో చాలామంది మిగతా పరిశ్రమల్లో గూడా ఆయన కొన్నిసార్లు నిషేధిస్తారు, సమయానికి రాడని చాలా అభ్యుదయ భావాలు చెప్పేటప్పుడు మీరు చెప్పే విద్య, మీరు చెప్పే మాట ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తుంటారు. మరి విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్‌కి 5-6 సార్లు నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉండొచ్చు, నంది అవార్డులు వచ్చి ఉండొచ్చు. కానీ మీ మాట తీరు రోజు రోజుకి ఎందుకు దిగజారిపోతుందనేది చాలామంది ప్రశ్నిస్తున్న మాట. ప్రకాష్ రాజ్ గారికి ఏమైంది ఇప్పుడు?
నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి ఆల్రెడీ నిన్న మొన్న విచారణకి వెళ్ళారు. ఈడీ కూడా మీ మీద ఫోకస్ చేసింది. మరి ఇన్ని అభ్యుదయ భావాలు చెప్పి దేశ ప్రధాని మోదీనే ప్రపంచ దేశాలు మనల్ని పొందే మోదీ గారిని విమర్శిస్తారు. నీకు సపోర్ట్ చేసి ఆ రోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో నిలబడితే మెగా ఫ్యామిలీ అంతా మీకు సపోర్ట్ చేస్తే వాళ్ళనే విమర్శించే స్థాయి అంటే అన్నం పెట్టినోళ్ళకి సున్నం పెట్టినట్టు కాదా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా గానీ మీరు చెప్పేటప్పుడు మీ మాట తీరును మార్చుకోవాలనేది అందరూ మాట. ఎందుకంటే వీరమల్లు పాత్ర గురించి నీకేం తెలుసు? చరిత్ర తెలియనోళ్ళు మాట్లాడేది. ఆ సినిమాలోని వక్రీకరించారు. వేరే విధంగా చూపించారు. అందుకే క్రిష్ ఎళ్ళిపోయాడు. జ్యోతికృష్ణ వచ్చాడు. ప్రజల్ని మోసం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పే అర్హత ఎక్కడుంది ప్రకాష్ రాజ్ గాని? ఇంత నీచమైన రాజకీయాలు అవసరం లేదు అని చెప్పి ప్రజలు చెప్తున్నమాట. ఏదేమైనా ప్రకాష్ రాజ్ గారు, నేను మోనార్క్‌ని అంటే అది సినిమాలోకి పరిమితం తప్పితే ప్రజా జీవితంలో అది కుదరదు. అదేవిధంగా జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి మీరు ఏదో మోదీ గారిని లేపోతే ప్రభుత్వ వ్యతిరేకుల్ని యూనివర్సిటీలకు వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి రెచ్చగొట్టి ఈ ప్రభుత్వం మీద, ఈ దేశం మీద దాడి చేయటం అనేది మంచి పద్ధతి కాదు. హిందూ సనాతన సాంప్రదాయం అనేది ఇప్పుడు చొప్పించాడని చెప్పి మీరు అంటున్నారే వీరమల్లులో కావాలని 2019లోనే ఆ కథ క్రిష్ తీసుకొచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఓకే చేశాడంటే అది మీకు తెలీదా? విలక్షణ నటుడు మీరు ఎలా అయ్యారు? ఇన్ని అవార్డులు ఎలా వచ్చినాయి అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నమాట. మరి అన్నిటికీ జస్ట్ టాస్కింగ్ అని సమాజంలో మీరు చెప్పే మీరు ఇవన్నిటికి కూడా సమాధానం చెప్పాలి కదా! పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి మీదా? అని వీర మహిళలు అంటున్నారు, జనసేన వాళ్ళు అంటున్నారు, మెగా అభిమానులు అంటున్నారు. దానికి సమాధానం చెప్పండి మీరు. అంతేగాని మీరు ఎక్కడో ఉండి తెలుగు రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని హక్కును చేర్చుకుంటే వాళ్ళంతా మీరు సినిమా చూసి టికెట్లు తెగితేనే మీరు విలక్షణ నటుడయ్యారు, అవార్డులు వచ్చినాయి తప్పితే ప్రతి ఒక్కదానికి ఐడెంటిటీ క్రైసిస్‌తో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని ప్రశ్నిస్తే ఎప్పుడు మీడియాలో కనపడొచ్చు అనేది. పాత్రని ఇది చేశారు, ప్రజల్ని మోసం చేశారు, కులాల మధ్య అంతరాలు, మతాల మధ్య తీసుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పే ఇది ప్రకాష్ రాజ్ గారు ఎక్కడైనా మానుకోవాలి. ఎందుకంటే బెట్టింగ్ యాప్ల ద్వారా మీరు చెప్పి ప్రోత్సహించిన బెట్టింగ్ యాప్ల ద్వారా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ పాపం మీది కాదా? ఆ ఉసురు మీకు తగలదా? మీ ఫ్యామిలీకి తగలదా? అని చాలామంది మేధావులు, విజ్ఞులు చెప్తున్నమాట. ఏదేమైనా గానీ ప్రకాష్ రాజ్ గారు మీరు మంచి విలక్షణ నటుడే కాదంట్లా. కానీ చెప్పేటప్పుడు మీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఎదుటి వ్యక్తిని ప్రపంచం అంతా మెచ్చుకుంటున్న వ్యక్తుల్ని ఈ తెలుగు రాష్ట్రాల్లో మనం చూడని చరిత్రని వీరమల్లు ద్వారా ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తిని విమర్శించే స్థాయి మీది కాదు అనేది అందరి నోట మాట. మరి ఎందుకు నేషనల్ మీడియా, నార్త్ మీడియాతో సహా అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వీరమల్లు పాత్రలో ఆ రోజు మొఘలుల పెత్తనం, ఆ రోజు నిరంకుశ వైఖరి ఔరంగజేబుది అనేది చరిత్రలో చూపించారు. అది చూపించే దమ్ము మీకు లేదు, ఎవరికీ లేదు. అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మన సివిలైజేషన్ మీద దాడి జరిగినప్పుడు 200 సంవత్సరాలు మన మీద పరిపాలించి మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసినప్పుడు, మన దేవతల విగ్రహాల్ని మంటల్లో వేసినప్పుడు అది ప్రశ్నించకూడదా? ఈ కుహన లౌకికవాదుల ముసుగులో ఏదో ఓటు పోతే లేకపోతే సీటు పోద్దనే బాధపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు. డబ్బు యావలేదు, రాజకీయాల మీద, పదవుల మీద వ్యామోహం లేదు. అట్లా మీరు అదే ఎలక్షన్‌లో పోటీ చేసిన బెంగుళూరులో ఎందుకు డిపాజిట్లు కూడా మీకు రాలేదు అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తారు. కాబట్టి పవన్ కళ్యాణ్‌ని విమర్శించే స్థాయి మీది కాదు. దేశ ప్రధాని మోదీని విమర్శిస్తారు ఐడెంటిటీ క్రైసిస్ కోసం. ప్రపంచంలో 26 దేశాలు ఆయన సత్కరించినాయి. ఈరోజు 11 సంవత్సరాలు మోదీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ప్రపంచంలోనే ఆదర్శవంతమైన ప్రధానిగా ఉన్నారు. మరి ఆ మోదీ నోటి నుంచి ఈయన పవన్ కాదు తుఫాన్ అని చెప్పి ఈరోజు నేషనల్ పొలిటికల్ స్టార్‌గా అవతరించిన పవన్ కళ్యాణ్ గారిని మీరు ప్రశ్నించే స్థాయి కాదు అనేది అందరి నోటి మాట. ఇకనైనా మీ మాట తీరు మార్చుకుంటే కొంతకాలం సినిమాల్లో ఉంటారు. లేకపోతే సినిమాలు కూడా మీకు దొరకటం కష్టమే అని చెప్పి మెగా అభిమానులు చెప్తున్నమాట.